1970వ దశకంలో కలల నగరమైన ముంబైలో బొంబాయి పోలీసులో అత్యంత నిజాయితీపరుడు మరియు సూత్రబద్ధుడైన హెడ్ కానిస్టేబుల్ ఇబ్రహీం కస్కర్ కుటుంబం నివసించేది. ఇబ్రహీం తన జీవితాంతం తన ఖాకీ యూనిఫాంపై ఒక్క లంచం మరక కూడా పడకుండా చూసుకున్నాడు. కానీ చూడండి, విధి ఎంత మలుపులు తిరిగిందో. అదే పోలీసు ఇంట్లోనే రాబోయే దశాబ్దాల పాటు భారతదేశాన్ని వెంటాడే ఒక నీచమైన కుట్ర రూపుదిద్దుకుంటోంది. ఇబ్రహీం కొడుకు దావూద్ ఇబ్రహీం. దావూద్ చిన్నప్పటి నుంచే విభిన్నంగా ఉండేవాడు. అతనికి చదువుపై ఆసక్తి లేదు. తన పరిసరాల్లో ఖరీదైన వాచీలు పెట్టుకుని దిగుమతి చేసుకున్న కార్లు కలిగి ఉండే మరియు కేవలం ఒక సైగతోనే మార్కెట్లను మూసివేసే వారిని చూసి అతని కళ్ళు నిరంతరం కరిగిపోయేవి. ముంబై అండర్వరల్డ్కు పట్టాభిషేకం లేని రాజు కావాలని ఆకలితో దావూద్ కళ్ళు నిండి ఉండేవి. అతను డోంగ్రీ వీధుల్లో చిన్న చిన్న దొంగతనాలతో ప్రారంభించాడు. దోపిడీలు, బాటసారులను మోసం చేయడం, దుకాణదారుల నుండి హఫ్తా వసూలు చేయడం ద్వారా దొంగతనం చేసేవాడు. ఆ సమయంలో ముంబైని హాజీ మస్తాన్, యూసిఫ్ పటేల్ మరియు కరీంలాలా వంటి పెద్ద స్మగ్లర్లు ఏలుతున్నారు. కరీంలాలా స్మగ్లింగ్ ప్రపంచాన్ని ఏలుతున్నాడు. 20 ఏళ్ల వయసులో దావూద్ కరీంలాలా ముఠాలో చేరాడు. పోలీసులకు, ఇతర ప్రత్యర్థి ముఠాలకు చిక్కకుండా స్మగ్లింగ్ చేసిన బంగారం, గడియారాలు, ఆయుధాల సరుకులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం దావూద్ పని. కానీ దావూద్ ఒక సాధారణ అనుచరుడు కాదు. అతను సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న పాములా చుట్టలు చుట్టుకుని ఉండేవాడు. కరీంలాలా ముఠాలో ఆలంజీబ్, అమీర్ జాదా అని 2 మేనల్లుళ్ళు కూడా ఉన్నారు. దావూద్ ప్రాముఖ్యత పెరగడం అతని కుయుక్తులు వారిద్దరికీ నచ్చలేదు. ఒక రాత్రి ఒక కస్టమ్స్ అధికారి కరీంలాలాకు చెందిన పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆలంజేబ్కు కోపం కట్టలు తెంచుకుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతను ఆ కస్టమ్స్ అధికారిని అపహరించి ముంబైలోని ఒక రహస్య నేలమాళిగలో కట్టేసుంచాడు. ఆలంజేబ్ ఆ అధికారిని తలపై కాల్చాడు. కానీ అతనిపై తుపాకీ గురిపెట్టి, పఠాన్ ఆస్తిని ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం? నీ ప్రాణాల మీద ప్రేమ ఉంటే 2 లక్షల రూపాయలు ఏర్పాటు చెయ్యి, లేకపోతే నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, నీ భార్య కూడా నిన్ను గుర్తుపట్టలేదు అన్నాడు. ఆ రోజుల్లో 2 లక్షల రూపాయలు చాలా పెద్ద మొత్తం. ఈ విమోచన ధనాన్ని భద్రంగా ఉంచి ఈ విషయాన్ని తేల్చే బాధ్యతను దావూద్కు అప్పగించారు. దావూద్ చేతికి ఆ 2 లక్షల రూపాయల భారీ కట్టలు అందినప్పుడు అతనిలోని రాక్షసుడు మేల్కొన్నాడు. దావూద్ ఉద్దేశాలు పూర్తిగా మారిపోయాయి. అతను అందులో ఎక్కువ భాగాన్ని తన దగ్గర దాచుకుని కొద్ది మొత్తాన్ని ఆలంజేబ్కు ఇచ్చాడు. ఇదేంటి, మిగతా డబ్బు ఎక్కడ ఉంది దావూద్ అని ఆలంజేబ్ ప్రశ్నించాడు. దానికి దావూద్, అన్నా, వాళ్ళు అంతకంటే ఎక్కువ ఏర్పాటు చేయలేకపోయారు అని బదులిచ్చాడు. పోలీసులతో, కస్టమ్స్తో పెద్ద సమస్య వచ్చే అవకాశం ఉండేవి. అందుకే నాకు దొరికినదంతా తెచ్చాను. అయితే పఠాన్ సోదరులు తమ రహస్య వర్గాలు మరియు గూఢచార నెట్వర్క్ ద్వారా విచారించగా పూర్తి మొత్తం చెల్లించబడిందని వారికి తెలిసింది. దావూద్ చేసిన ద్రోహం కరీంలాలా దర్బార్లో ప్రకంపనను సృష్టించింది. డజన్ల కొద్దీ గ్యాంగ్స్టర్ల ముందు దావూద్ను సభ నుండి బయటకు ఈడ్చుకెళ్లారు. అతన్ని కొట్టారు. తన కాళ్ల మీద తాను నిలబడలేని స్థితికి వచ్చేంతగా అతన్ని తన్నారు, గుద్దారు, చితకబాదారు. అతన్ని గ్యాంగ్ నుండి వెలివేశారు. అదే రాత్రి దావూద్ ఇకపై ఎవ్వరి కోసమూ పనిచేయకూడదని తన సొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను తన సొంత సిండికేట్ అయిన డి కంపెనీకి పునాది వేశాడు. అతను తన సోదరులైన సాబిర్, ఇక్బాల్, అనీస్ మరియు నూరాలను తన వైపుకు చేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కేవలం స్మగ్లింగ్ చేయడం లేదు, అతను ఒక పూర్తి గ్యాంగ్కు నాయకత్వం వహిస్తున్నాడు. అతను నేరస్తులతో కూడిన పూర్తి వృత్తిపరమైన సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. దావూద్ ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఎంపిక చేసుకున్నాడు. ఇప్పుడు బొంబాయి వీధుల్లో ప్రతిరోజు రక్తం పారుతోంది. వారి మధ్య ఉన్న వైరం దావూద్ గ్యాంగ్, పఠాన్ గ్యాంగులు ఒక మానని గాయంలా తయారయ్యాయి. హాజీ మస్తాన్, యూసుఫ్ పటేల్ వంటి పాత తరం అండర్వరల్డ్ డాన్లు పరిస్థితులు మారుతున్నాయని గ్రహించారు. ఈ కొత్త తరం రక్తపాతానికి వెనకాడేది కాదు. వారు స్మగ్లింగ్ను వదిలిపెట్టి రియల్ ఎస్టేట్, రాజకీయాలను చేపట్టారు. 1981లో దావూద్ అన్నయ్య సాబిర్ ఇబ్రహీం అర్ధరాత్రి దాదర్లోని ఒక పెట్రోల్ పంపు వద్ద తన ఫియట్ కారులో కూర్చుని ఉండగా పఠాన్ గ్యాంగుకు చెందిన వాహనాలు వచ్చి ఆగాయి. ఆ వాహనాల్లోంచి సాయుధ దుండకులు బయటకు వచ్చారు. వారిలో ముంబైలో అత్యంత భయంకరమైన, విద్యావంతుడైన గ్యాంగ్స్టర్ మాన్యా సర్వే కూడా ఉన్నాడు. తూటాల వర్షం సాబిర్ ఛాతీని చీల్చింది. కారు కిటికీలు పగిలిపోయాయి. సాబిర్ శరీరం రక్తపు మడుగులో కుప్పకూలింది. అదే రాత్రి దావూద్ ఇంటి సమీపంలో కూడా దాడికి గురయ్యాడు. కానీ అదృష్టవశాత్తు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. దావూద్ ఆసుపత్రికి చేరుకుని తన అన్నయ్య సాబిర్ చల్లారిన, రక్తంతో తడిసిన శరీరాన్ని చూసినప్పుడు అతనిలో మిగిలి ఉన్న కొద్దిపాటి మానవత్వం కూడా క్షీణించింది. అతను శాశ్వతంగా చనిపోయాడు. ఈ రోజు నుండి పఠాన్ గ్యాంగులో ఒక్క సభ్యుడు కూడా ముంబై వీధుల్లో స్వేచ్ఛగా శ్వాస తీసుకోలేడు. నేను వారిని వారి ఇళ్లలోనే చంపుతాను. ఇది నా వాగ్దానం సాబిర్ భాయ్ అని దావూద్ శపథం చేశాడు. దావూద్ ఇప్పుడు ఆపలేని మదపుటేనుగులా మారాడని ఆలంజేబ్ అర్థం చేసుకున్నాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆలంజేబ్ రాత్రికి రాత్రే ముంబైని విడిచిపెట్టి గుజరాత్ను తన కొత్త స్థావరంగా చేసుకున్నాడు. పఠాన్ గ్యాంగ్కు గుజరాత్లో చాలా కాలంగా బలమైన సంబంధాలున్నాయి.
వారికి అవినీతి పోలీసు అధికారులు మరియు స్థానిక గ్యాంగ్స్టర్లతో గాఢమైన సంబంధాలుండేవి. కానీ దావూద్ ఆగేలా లేడు. అతను తన కార్యకలాపాలను విస్తరించి గుజరాత్లో తన ప్రభావాన్ని పెంచుకోవడం ప్రారంభించాడు. అతను గుజరాత్కు చెందిన పేరు మోసిన స్మగ్లర్ లల్లూ జోగితో చేతులు కలిపాడు. అతనికి ఒక్క లక్ష్యం ఉంది: ఆలంజేబ్ను అతని సొంత కంచుకోటలోనే చంపడం. దావూద్ తన కుయుక్తితో కూడిన ఎత్తుగడలను ఉపయోగించాడు. ఆలంజేబ్ను పట్టుకోవాలనే ఆశతో అతనిపై గుజరాత్ పోలీసులకు తప్పుడు కేసు పెట్టాడు. తద్వారా జైలులో తన మనుషులతో అతన్ని హతమార్చవచ్చని భావించాడు. కానీ ఇక్కడ దావూద్ అదృష్టం ఎదురు తిరిగింది. 1983లో గుజరాత్ పోలీసులు ఒక రహస్య ఖచ్చితమైన సమాచారం ఆధారంగా దాడి చేసి దావూద్ మరియు లల్లూ జోగీలను చట్టవిరుద్ధమైన ఆయుధాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిని కోఫీపోసా చట్టం కింద అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ వార్త విన్న వెంటనే ఆలంజేబ్ దావూద్ అనుచరులపై వరుస దాడులు ప్రారంభించాడు. దావూద్ అత్యంత నమ్మకస్తులైన ఇద్దరిని నడివీధిలో కాల్చి చంపాడు. జైలు కటకటాల వెనుక గుజరాత్లో ఆలంజేబ్ను చంపడం కష్టమని దావూద్ గ్రహించాడు. బెయిల్పై విడుదలైన వెంటనే అతను ముంబైకి తిరిగి వచ్చాడు. ఇప్పుడు దావూద్ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు, మరియు అది అతనికి 1983 సెప్టెంబర్ 6న లభించింది. ఆలంజేబ్ సోదరుడు అమీర్ జాదా ఒక పాత క్రిమినల్ కేసుకు సంబంధించి ముంబై సెషన్స్ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. పోలీసులకు ప్రతి ముఖం తెలుసు కాబట్టి ఈ పనిని ఏ సాధారణ షూటర్ పూర్తి చేయలేడని దావూద్కు తెలుసు. దీనిని సాధించడానికి అతను అండర్ వరల్డ్లో ఎదుగుతున్న స్టార్ అయిన బడా రాజన్ సహాయం తీసుకున్నాడు. రాజన్ సన్నగా చాలా చిన్నవాడైన డేవిడ్ పర్దీసీని ఎంచుకున్నాడు. అతను ఒక సాధారణ కాలేజ్ కుర్రాడిలా కనిపించాడు. కోర్టు గది కిక్కిరిసింది. భారీగా పోలీసు బందోబస్తు ఉంది. న్యాయమూర్తి తన కుర్చీలో కూర్చుని ఉండగా అమీర్ జాదా నిందితుల స్థానంలో నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆ జనసమూహం మధ్య నుండి డేవిడ్ పర్దేశీ నెమ్మదిగా ఏమాత్రం చలించకుండా నిందితుల స్థానం వైపు వచ్చాడు. అతని వయస్సు, అమాయకమైన ముఖం చూసి ఏ పోలీసు అధికారి కూడా అతన్ని ఆపడానికి గాని తనిఖీ చేయడానికి గాని ప్రయత్నించలేదు. అమీర్ జాదా, దావూద్ భాయ్ తన చివరి వందనం పంపాడు అంటూ డేవిడ్ తన ప్యాంటులోంచి ఒక రివాల్వర్ను బయటకు తీసి కనురెప్పపాటులో న్యాయమూర్తి కళ్ళెదుటే అమీర్ జాదా ఛాతీలోకి తూటాల వర్షం కురిపించాడు. కోర్టు గదిలో అరుపులు, భయాందోళనలు చెలరేగాయి. అమీర్ జాదా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు వెంటనే డేవిడ్పై దాడి చేశారు. కానీ దావూద్ పంపాలనుకున్న సందేశం అప్పటికీ భారతదేశ వ్యాప్తంగా ఉన్న నేర ప్రపంచానికి, పోలీసు శాఖలకు చేరింది. ఆ సమయంలో దావూద్ అనేక తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నాడు. 1970 నాటి ఒక దోపిడీ కేసులో అతనికి 4 ఏళ్ల జైలు శిక్ష పడినా అతను స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాడు. 1984లో దావూద్ యొక్క ప్రముఖ న్యాయవాదులు సెషన్స్ కోర్టులో ఒక కొత్త కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు దాఖలు చేసినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు గదిలో ఇలా అరిచారు: ప్రభు, ఇతను సాధారణ నేరస్తుడు కాదు, ఇతను అత్యంత ప్రమాదకరమైన నేరస్తుడు. ఇతను బెయిల్పై బయట ఉండి బహిరంగంగా 5 కొత్త తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు. ఇతనికి ఉండాల్సిన స్థానం చెరము మాత్రమే. ఏ పరిస్థితుల్లోనూ ఇతనికి బెయిల్ మంజూరు చేయకూడదు. కానీ మన వ్యవస్థ అనే చెదలు ఎంతగా వ్యాపించాయంటే, మరియు ఆ సమయంలో జైలు కాదు బెయిల్ అనే విధానం ఎంతగా దుర్వినియోగం అవుతుండటంతో దావూద్కు మళ్లీ బెయిల్ మంజూరైంది. ఈ వ్యవస్థకు, దాని పోలీసు అధికారులకు మరియు దాని న్యాయవాదులకు ఎలా లంచం ఇవ్వవచ్చో దావూద్కు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అతను ప్రముఖ బిల్డర్లు, వ్యాపారవేత్తలు మరియు సినీ నిర్మాతలను కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడం ప్రారంభించాడు. ఈ నల్లధనాన్ని రియల్ ఎస్టేట్ మరియు బాలీవుడ్లో పెట్టుబడిగా పెట్టడం మొదలుపెట్టాడు. కానీ కొంతమంది శక్తివంతమైన ముంబై పోలీసు అధికారులు ఇప్పుడు తన ప్రాణాల కోసం కసిగా ఎదురుచూస్తున్నారని, ఏ క్షణంలోనైనా సుప్రీంకోర్టు ఉచ్చు తన మెడకు బిగుసుకుపోవచ్చని కూడా అతనికి తెలుసు. 1985 చివరి నాటికి సుప్రీంకోర్టు చివరకు దావూదుపై అరెస్టు వారెంట్ జారీ చేసేసరికి అప్పటికి చాలా ఆలస్యమైపోయింది. దావూద్ ఇబ్రహీం భారతదేశం నుండి శాశ్వతంగా పారిపోయి దుబాయ్ చేరుకున్నాడు. డి కంపెనీ కుప్పకూలిపోతుందని ప్రజలు భావించారు. కానీ దుబాయ్ నుండి దావూద్ తన సిండికేట్ను ఒక బహుళజాతి సంస్థలా నడపడం ప్రారంభించాడు. ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు ప్రసిద్ధ బాలీవుడ్ తారలు దుబాయ్కి వచ్చినప్పుడల్లా దావూద్ను తప్పకుండా పరామర్శించేవారు. ఈ సమయంలోనే దావూద్ ఒక చాలా ప్రసిద్ధ మరియు అందమైన బాలీవుడ్ నటితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని, వారికి ఒక కుమార్తె కూడా ఉందని సినీ పత్రికలలో పుకార్లు వ్యాపించడం ప్రారంభించాయి. దుబాయ్ నుండి కూడా ముంబైపై దావూద్ పట్టు ఏమాత్రం సడలలేదు. అతను భారతదేశంలోని ప్రతి ప్రధాన రాష్ట్రంలో ఏజెంట్లు, కిరాయి హంతకులు మరియు షార్ప్ షూటర్లతో కూడిన ఒక విస్తారమైన నెట్వర్క్ను స్థాపించాడు.
రమేష్ శర్మ వంటి రాజకీయ నాయకుల నుండి అహ్మదాబాద్కు చెందిన భయంకరమైన గ్యాంగ్స్టర్ అబ్దుల్ లతీఫ్ మరియు ఉత్తరప్రదేశ్ కిడ్నాపుల సూత్రధారి బబ్లు శ్రీవాస్తవ వరకు ఇప్పుడు దావూద్ తన ఇష్టానుసారం నడుచుకోవడం మొదలుపెట్టాడు. ముంబైలో దావూద్ యొక్క కార్యకలాపాలన్నింటినీ అతని అత్యంత ప్రమాదకరమైన అనుచరుడైన రామానాయక్ నిర్వహించేవాడు. రామానాయక్ దావూద్ ఆదేశాల మేరకు అనేక మందిని చంపి క్రమంగా తానే ముంబైకి అసలైన బాస్ అని భావించడం ప్రారంభించాడు. రామానాయక్ యొక్క పెరుగుతున్న అధికారం భవిష్యత్తులో తనకు పెద్ద ముప్పుగా పరిణమించగలదని దావూద్ గ్రహించాడు. రామును అంతం చేయడానికి దావూద్ ఒక కుయుక్తితో కూడిన ఎత్తుగడ వేశాడు. రామానాయక్కు బాబు రేషం అనే ఒక కుడి చేతి వాటం ఎత్తి ఉండేవాడు. లంచం తీసుకున్న తన పోలీసు వర్గాలను ఉపయోగించి దావూద్ మొదట బాబు రేషంను పోలీస్ లాకప్లో బంధించాడు. ఆ తర్వాత తన ఇతర నమ్మకమైన అనుచరులకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి పోలీస్ లాకప్లోనే బాబు రేషంను దారుణంగా హత్య చేయించాడు. దీని వెంటనే దావూద్ దుబాయ్ నుండి రామానాయక్కు ఫోన్ చేసి, రామా, మహేష్ ధోలకియా పోలీసులతో కుమ్మక్కై బాబును చంపించాడు, అతన్ని వదిలిపెట్టకు అని చెప్పాడు. మహేష్ ధోలకియా ఒక ప్రముఖ హోటల్ యజమాని. తన భాగస్వామి మరణానికి ప్రతీకార దాహంతో కళ్ళు మూసుకుపోయిన రామానాయక్ రెండవ ఆలోచన లేకుండా పట్టపగలు మహేష్ ధోలకియాను చంపడానికి తన అనుచరుడైన అరుణ్ గాంధీతో కలిసి కుట్ర పన్నాడు. కానీ కొంతకాలం తర్వాత మహేష్ ధోలకియా నిర్దోషి అని, బాబు రేషం హత్య కుట్ర మొత్తం దావూద్ ఇబ్రహీం పన్నాడని అండర్ వరల్డ్ వర్గాల నుండి రామకు తెలిసినప్పుడు అతను తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. రామానాయక్ తిరుగుబాటు చేశాడు. అతను టీ కంపెనీకి రక్షణ డబ్బు చెల్లించే దావూద్ బిల్డర్లను, వ్యాపారవేత్తలను దోచుకోవడం, కొట్టడం ప్రారంభించాడు. ఇకపై దావూద్కు వారానికి ఒక్క పైసా కూడా చెల్లించబడదు. దుబాయ్లో ఉన్న ఆ పరారీలో ఉన్నవాడు ఇకపై ముంబైకి బాస్ కాదు, ఇప్పుడు ముంబైకి తండ్రిని నేనే అని రామ బహిరంగంగా ప్రకటించాడు. రామానాయక్ మరణం తర్వాత అతని ముఠా మరియు దగడిచాలి యొక్క పగ్గాలు అతని అత్యంత నమ్మకస్తుడు మరియు భయంకరమైన సహచరుడైన అరుణ్ గావ్లీ చేతుల్లోకి వెళ్ళాయి. దావూద్ తన గురువును కుయుక్తితో చంపాడని గావ్లీకి తెలుసు. ముంబై వీధుల్లో టీ కంపెనీకి గావ్లీ ముఠాకు మధ్య ఒక భయంకరమైన యుద్ధం ప్రారంభించింది. ఇది నగరం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. గావ్లీ మొదట ముంబై కార్యకలాపాలకు బాధ్యత వహించే దావూద్ మేనేజర్ అయిన సతీష్ రాజన్ను చంపాడు. ఇది దావూద్కు పెద్ద దెబ్బ. తీవ్ర మనోవేదనకు గురైన దావూద్ ఆ తర్వాత గౌలీ సన్నిహితుడైన అశోక్ జోషిని, అతని ముఠా మొత్తాన్ని హతమార్చాడు. అరుణ్ గౌలీ ఇప్పుడు దగడిచాల్ను ఒక దుర్భేద్యమైన కోటగా మార్చి తన సొంత సైన్యాన్ని నిర్మించడం ప్రారంభించాడు. అతను నిరుద్యోగులైన, దారి తప్పిన యువకులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి తన ముఠాలోకి చేర్చుకున్నాడు. అతను దగడిచాల్ లోపల శబ్ద నిరోధక షూటింగ్ రేంజ్ను నిర్మించాడు. అక్కడ ఈ యువకులకు AK-47లు, స్టెన్ గన్లు మరియు ఇతర ఆధునిక ఆయుధాలను ఉపయోగించడంలో కఠినమైన సైనిక తరహా శిక్షణ ఇచ్చారు. గావ్లీ దావూద్ మేనేజర్ అయిన మహేష్ చౌధరిని అపహరించి దారుణంగా హత్య చేశాడు. దీనికి ప్రతీకారంగా దావూద్ తన కిరాయి హంతకుడైన మహేష్ కులకర్ణి చేత గావ్లీ సోదరుడైన కిషోర్ గావ్లీని హత్య చేయించాడు. 1992లో అరుణ్ గావ్లీకి చెందిన ప్రమాదకరమైన షూటర్ శైలేష్ హల్దన్కర్ దావూద్ బావమరిది అయిన ఇస్మాయిల్ పార్కర్ను హత్య చేశాడు. దావూద్ దృష్టిలో ఇది తన ఇల్లు మరియు కుటుంబంపై జరిగిన ప్రత్యక్ష దాడి. అతని సోదరి వితంతువైంది. దుబాయ్లో కూర్చుని దావూద్ తన అత్యంత విశ్వసనీయ మరియు ధైర్యవంతులైన షూటర్లను హల్దన్కర్ ఎక్కడ దాక్కున్నా సరే అతను చావాలి అని ఆదేశించాడు. అంతకు ముందు జరిగిన ఒక దాడిలో గాయపడిన శైలేష్ హల్దన్కర్ను భారీ పోలీసు భద్రత నడుమ ముంబైలోని జేజే ఆసుపత్రిలో చేర్చారు. సుభాష్ సింగ్ ఠాకూర్ మరియు సునీల్ సావంతులతో సహా దావూద్ షూటర్లు AK-47లతో ఆసుపత్రిలోకి చొరబడ్డారు. వార్డులోకి ప్రవేశించిన వెంటనే వారు విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు. 400కు పైగా బుల్లెట్లు పీలాయి. రోగులు, వైద్యులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి మంచాల కింద దాక్కున్నారు. హల్దన్కర్ను ఆయన మంచం మీదే కాల్చి చంపారు. 2 కానిస్టేబుళ్లు కూడా అమరులయ్యారు. అరుణ్ గౌలీ కూడా వెనకడుగు వేసే రకం కాదు. దావూద్ మనుషులను పోలీసుల నుండి కాపాడిన ఆయనకు అత్యంత సన్నిహితుడైన రాజకీయ సహాయకుడు మౌలానా బుఖారీని అతను హత్య చేయించాడు. ఇరువైపులా రోజూ శవాలు నేల కూలుతూనే ఉన్నాయి. ఒక్క ఆంగ్ల వాక్యం కూడా మాట్లాడలేని నిరక్షరాస్యుడు దుబాయ్కు చెందిన 5,000 మందికి పైగా గ్యాంగ్స్టర్ల సైన్యాన్ని ఒక బహుళజాతి కంపెనీ సీఈఓలా ఎలా నడిపించగలుగుతున్నాడో చూసి నిఘా సంస్థలు ఆశ్చర్యపోయాయి. దావూద్ తన శత్రువులకు, ద్రోహులకు ఒక కనికరం లేని నియంతలా ఉండేవాడు. చిన్న నేరానికి కూడా మరణశిక్ష విధించేవాడు. కానీ తన నమ్మకమైన అనుచరులకు మాత్రం అతను ఒక ఉదారమైన రక్షకుడు. తన అనుచరులలో ఎవరైనా కాల్పులకు గురైనా లేదా జైలు పాలైనా దావూద్ వారిపై డబ్బును విపరీతంగా కురిపించేవాడు. వారి కుటుంబాల ఖర్చులన్నీ భరించి వారి అనారోగ్యాలకు చికిత్స చేసేవాడు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత భారతదేశంలో పరిస్థితి మారిపోయింది. దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ సమయంలోనే పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI రంగంలోకి దిగింది. ISI దావూద్ ఇబ్రహీంలో ఒక తిరుగులేని ఆయుధాన్ని చూసింది. ISI అగ్ర కమాండర్లు దుబాయ్లో ఉన్న దావూద్ను సంప్రదించారు.
రక్షణ, నిరాటంకమైన ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు, శాశ్వత భద్రత కల్పిస్తామని వాగ్దానాలు చేసి వారతన్ని ప్రలోభపెట్టారు. ప్రతిఫలంగా వారికి కావలసింది ఒక్కటే, దావూద్ యొక్క విస్తారమైన స్మగ్లింగ్ నెట్వర్క్. దానిని ఉపయోగించి వారు మృత్యు సామగ్రిని భారతదేశానికి పంపగలరు. బాబ్రీ మసీదు ఘటనతో ఆగ్రహించిన దావూద్లోని ముస్లిం, కొత్త లాభాల కోసం ఎదురుచూస్తున్న అతనిలోని వ్యాపారవేత్త తమ దేశం కోసం ఒక ఒప్పందం చేసుకున్నారు. దావూద్ గుజరాత్, మహారాష్ట్ర సముద్ర తీరాల ద్వారా భారీ పరిమాణంలో ఆయుధాలు, ఆర్డీఎక్స్లను భారతదేశంలోకి రవాణా చేయడం ప్రారంభించాడు. ఈ నీచమైన పనిని అతను తన అత్యంత భయపడే నమ్మకమైన అనుచరుడైన టైగర్ మెమన్కు అప్పగించాడు. మార్చి 12, 1993 ముంబై. వరుసగా జరిగిన 12 బాంబు పేలుళ్లు నగరాన్ని మొత్తం శిథిలావస్థకు, శ్మశానానికి మార్చిన ఆ చీకటి రోజు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గగనచుంబి భవనం నుండి ఎయిర్ ఇండియా భవనం, సెంచరీ బజార్ మరియు జవేరీ బజార్ వరకు రక్తం, అరుపులు, తెగిపడిన అవయవాలు మరియు నల్లటి పొగ తప్ప మరేమీ కనిపించలేదు. 250 మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మరియు వేలాది మంది జీవితాంతం అంగవైకల్యానికి గురయ్యారు. నిన్నటి వరకు కేవలం ఒక స్మగ్లర్గా ఉన్న దావూద్ ఇబ్రహీం ఇప్పుడు భారతదేశంలోని అతిపెద్ద మరియు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా మారాడు. ఈ పేలుళ్లు డి కంపెనీలో కూడా చీలికకు దారితీశాయి. ఛోటా రాజన్ వంటి హిందూ గ్యాంగ్స్టర్లు దావూద్ను వదిలిపెట్టి తమను తాము దేశభక్త డాన్లుగా ప్రకటించుకుని అతనిపై యుద్ధం ప్రకటించారు. డి కంపెనీ ఇప్పుడు పూర్తిస్థాయి ఉగ్రవాద సిండికేట్గా మారిపోయింది. 1995 నాటికి దావూద్ వార్షిక టర్నోవర్ 2000 కోట్లుగా, అంటే $5 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది నేటి కరెన్సీలో 6000 కోట్లకు, అంటే $5 బిలియన్లకు పైగా ఉంటుంది. షిప్పింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, గవర్నమెంట్ ఎగుమతులు, బాలీవుడ్ ఫైనాన్సింగ్, రియల్ ఎస్టేట్ నుండి ప్రపంచవ్యాప్త డ్రగ్స్ మరియు ఆయుధాల అక్రమ రవాణా వరకు దావూద్ రక్తసిక్త సామ్రాజ్యం లండన్, స్విట్జర్లాండ్, దుబాయ్, లాగోస్ మరియు కరాచీలకు విస్తరించింది. నేడు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ సైన్యం మరియు ఐఎస్ఐ యొక్క కట్టుదిట్టమైన భద్రత నడుమ కరాచీలోని విలాసవంతమైన క్లిఫ్టన్ ప్రాంతంలో ఒక పిరికివాడిలా దాక్కున్నాడు. అతనికి పాకిస్తాన్ సైన్యం మద్దతు ఉంది మరియు దానికి ప్రతిగా వారి నీచమైన కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాడు. మిత్రులారా, ఇది దావూద్ ఇబ్రహీం కథ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం